దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముందుగా దేవాది దేవునికి, అలాగే మన సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ శ్యామ్ సునీల్ గారికి, అలాగే నాతో పాటు పనిచేస్తున్న కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే కూడొచ్చిన విశ్వాసులకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు అసలు మనము ఏంటి అని మనం ఒక్కొక్కసారి మన కోసం ఒక్కొక్కసారి ఆలోచించుకోం ఒకసారి. ఎందుకంటే మనం ఎలాంటి వారము, ఒక్కొక్కసారి మన ప్రార్థనలు కూడా చాలా తక్కువ చేసి ప్రార్థన చేసుకుంటాం. కానీ మనం ఎలాంటి వారము, అసలు మన యొక్క భవిష్యత్తు ఇప్పటి వరకు ఆరాధన అయింది కదండి, ఆరాధన వరకే మనకు తెలుసు, ఆరాధన తర్వాత మనకేమీ తెలియదు. కానీ మన దేవునికి మన యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. ఈరోజు నాకు ఒకసారి ఎప్పుడూ అనుకుంటున్నాను, వాక్యానికి ముందుకు కొన్ని మాటలు చెప్పాలని. మనం ఇండియా నుంచి వచ్చాం, అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, అనేక ప్రాంతాల నుంచి వచ్చాం, అనేక సంఘాల నుంచి వచ్చాం. ఎందుకంటే నాకు తెలిసిండి ఏ ఒక్కరూ ఒకే సంఘానికి చెందిన వాళ్ళు కాదు. చెప్పాలంటే ఈశ్వర్ గారు, మన బ్రదర్ శేఖర్ గారు మా ఇంటికి కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటరే, కానీ వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో తెలియదు, ఏంటో తెలియదు. కానీ దేవుని యొక్క కృప వలన మనందరం ఈరోజు ఒకటే ఇలా వచ్చామంటే మనం అందరూ చాలా ధన్యులు అన్నమాట. ఎందుకంటే అనేక సంఘాల నుంచి వచ్చాం. ఎన్నోసార్లు అనుకుంటున్నాను, నాకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను అనేక సంఘాల నుంచి వచ్చాం. అందువలన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కంపల్సరీ. అదేవిధంగా అనేక మంది పాస్టర్ గారిని మనం చూస్తూ ఉంటాం మనకు సంఘాల నుంచి. అలాగే అంతమంది పాస్టర్ గారిని సమూహం చేసుకొని మనకు సంఘ కాపరి గారు వాళ్ళందరినీ సమూహాలు, ఇంతమంది డిఫరెంట్ పాస్టర్ గారిని చూసి మనందరికీ ఒకలాంటి మంచి వాక్యాన్ని అందిస్తున్న పాస్టర్ గారి విషయంలో కూడా, ఎందుకంటే మనం ఎవరో అనుకోం ఇవన్నీ. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక, ఎందుకంటే మన భవిష్యత్తు ఏంటన్నది మనకు తెలియదు. ఈరోజు ఇలాగ మనం అందరం కలిసి ఉన్నామంటే దేవుని యొక్క మహాఘనత అన్నమాట. అదేవిధంగా ఈరోజు మనమైతే ఇక్కడ ఇన్ని రోజులు 2 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే 20 సంవత్సరాలు ఉంటాం. కానీ ఏ రోజైనా సరే మనం ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే, లేదంటే దేవుని పిలుపు అందుకోవాల్సిందే. కానీ దేవుని యొక్క మాట మటుకు సజీవంగా ఉంటుందని చెప్పేసి మత్తయి 24:35, మత్తయి సువార్త 24:35 చదవండి. చూసారండి, ఆకాశము భూమి గతించినా సరే నా మాటలు గతించను. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుని యొక్క మహా కృప, ఆయన దయలేందే మనం ఒక్క క్షణమైనా మనం ఉండలేము. ఈరోజు ఆయన కృప ఉండడం వల్ల ఈరోజు మనం అందరం కలిసి ఇట్టి రీతిగా ఒకే చోట ఒకే సమూహంగా దేవుని సన్నిధిలో మనం ఇలాగా కూడి మనం దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ధన్యతని, ఒక బైబిల్లో ఒక న్యాయాధిపతితో దేవుడు ఎలాగా యుద్ధం చేయించాడో అదే యుద్ధము మన యొక్క జీవితాలకు అవలంబించుకుంటే మనతో దేవుడు ఎలాగ యుద్ధం చేయిస్తాడు. ఓకే అండి, అర్థమైంది కదండి. దేవుడు బైబిల్లో ఒక న్యాయాధిపతితో ఒక యుద్ధం ఎలా చేయించారో అదే యుద్ధాన్ని మన యొక్క జీవితాల్లో మనం అవలంబించుకుంటే మనం ఎలా చేస్తాం, కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలి? దేవునికి అనేక సార్లు కోపం కలిగించడం వలన ఇశ్రాయేలుని మిద్యానీయులకు అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారండి? మిద్యానీయుల చేతిలోకి. చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1. చాలండి. ఎందుకంటే దేవునికి కోపం వచ్చింది కాబట్టి ఇశ్రాయేలుని మిద్యానీయులకు అప్పచెప్పారు. కానీ ఇది అనేక సార్లు జరుగుతుంది. ఒకసారి కోపం వస్తుంది, పోతుంది, అనేక సార్లు జరుగుతుంది. మళ్ళీ దేవునికి మొరపెట్టగా చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. చాలండి. మొరపెట్టగా అంటే మనకి గుర్తుకు రావాలి, ఎందుకంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. కరోనాలోని మనం అనేక మొరలు పెట్టాం. నేను చాలాసార్లు చూసాం, పాస్టర్ గారు కమిటీ వచ్చినప్పుడు చాలామంది చర్చికి రానోళ్ళు ఎవరో బయట ఆ గేట్ని ముట్టుకొని, ప్రభువా ఒక్కరోజు
దేవుని సన్నిధి ఓపెన్ చేస్తే నేను మారిపోతాను ప్రభు, అలా అనేక ప్రార్థనలు అనమాట. మనం కూడా అనేక ప్రార్థనలు చేసి ఉంటాం. కానీ ఈరోజు కరోనా అంటే ఎవరికి భయం లేదు, ఒక మామూలు జ్వరం కింద అయిపోయింది. ఇదే ఇశ్రాయేల్ కూడా చాలాసార్లు తప్పు చేశారు, మళ్ళీ దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకంటే గాయం చేసేది ఆయనే, గాయం మాంచేది కూడా ఆయనే. ఈరోజు ఒక న్యాయాధిపతి ఇలాగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుని మిద్యానీయుల చేతిలో విడిపించడానికి ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. అతనే గిద్యోను. మీ అందరికీ తెలిసి కథ, నేను క్లుప్తంగా చెప్తున్నాను. మీకు అందరికీ గిద్యోను ఎలా విడిపించారో అన్నీ తెలుసు కాబట్టి, అసలు గిద్యోను దేవునితో కలిసి ఎలా యుద్ధం చేశాడు ఈరోజు తెలుసుకుందాం. 6వ అధ్యాయం 11, 12 న్యాయాధిపతులు. చాలు. ఈరోజు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడంటే పిరికివాడు వలె గానుగులు ఒక దుల్లగొట్టుకుంటున్నాడు, ఒక పిరికివాడు వలె. ఇదే పిరికివాడిని చూసుకుంటే యోనా దేవుని మాటకు వినకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక ఊరు వెళ్ళమంటే వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఊరు వెళ్ళిపోయినప్పుడు అంత పెద్ద ప్రవక్తని ఒక మామూలు మనుషులు దేవుడు మనకిచ్చిన మంచి పేరుని, అలాగే దైవ సన్నిధిలో పాస్టర్ గారి ద్వారా చిన్నప్పుడు అనేక మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు యానా దేవుని మాట వినకపోవడం వల్ల ఒక మామూలు మనిషి ఏమని పిలిచారండి? ఓయి నిద్రపోతా. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మంచి పేరుని మనంతట మనమే, ఎవరో కాదండి, మనంతట మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలాగే గిద్యోను విషయంలో వస్తే కూడా గిద్యోను కూడా పిరికివాడు వల్లే ఒక పక్కకి వెళ్ళిపోయి, మస్తకి వృక్షం పక్కకి వెళ్ళిపోయి గానుగులు దొల్లగొట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ గిద్యోనికి యోనాకి తేడా ఏంటంటే గిద్యోను దేవునితో పోరాడాడు. చూడండి 6వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఇక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇంకా యుద్ధము చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ దేవుడు ఎలా వర్ణిస్తున్నాడండి? పరాక్రమ బలాఢ్యుడు అంటే ఒక యుద్ధం చేసిన వాడిని, ఒక రాజుల్ని, అనేక రాజ్యాన్ని సంహరించిన వాడిని ఒక బలాఢ్యుని అంటాడు. కానీ ఒక పిరికివాడిని దేవుడు ఎలా సంబోధిస్తున్నాడు? ఈరోజు ఈ వాక్యాన్ని కూడా మనం యొక్క జీవితంలో అవలంబించుకుంటే ఒక పిరికివాడిలాగా మనం అనేక విషయాలు, అనేక సమస్యలు, అనేక బాధలతో బాధపడుతున్నామంటే గిద్యోను యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏమని పిలుస్తున్నాడండి దేవుడు? పరాక్రమ బలాఢ్యుడా. దేవునితో ఏం పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం మాట్లాడతామండి? ప్రభువా, మీరు మాకు తోడై ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు? మన ప్రార్థనలు వెంటనే ఎలాగొచ్చేస్తాయండి? వెంటనే దేవా నువ్వు తోడే ఉన్నావు, కరెక్టే, మాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇశ్రాయేలు చేతిలో పెట్టావు, ఎందుకు ఈ నరకాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు అని ఇలా మొట్టమొదట మనం అలా ఈ గిద్యోను కూడా మొట్టమొదటి క్వశ్చన్ దేవునితో అదే అడుగుతున్నాడండి. ఇది అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? దేవుని మాట విన్నాడు. అక్కడ దేవుని మాటకి లోబడి వెంటనే గిద్యోను ఏం చేశాడండి? సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. గిద్యోను సైన్యాన్ని సమకూర్చుకున్నప్పుడు అతని దగ్గర ఉన్న సైన్యం ఎంతండి? 32,000 మంది. ఎంతమంది అండి? 32,000 మంది. అటేపు మిద్యానీయుల సైన్యం ఎంతండి? 135,000 మంది. ఏ సైన్యం ఎక్కువ ఉందండి? మిద్యానీయుల సైన్యమే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ సైన్యము 32,000 మంది మాత్రమే ఉన్నారు. చూడండి 7వ అధ్యాయం 2వ వచనం. ఏడవ అధ్యాయం 2వ వచనం. చాలండి. దేవుడు ఆల్రెడీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేలీల సమూహం ఎంతమంది? 32,000 మంది ఉన్నారు. మిద్యానీయులేమో 135,000. దేవుడు ఏమంటున్నాడండి? నీకున్నది చాలా ఎక్కువ. అయినా సరే దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నువ్వు ఈరోజు నెగ్గావంటే నువ్వు ఒక అతిశయపడిపోతావేమో, నీ దగ్గరున్న జనంతో నువ్వు నెగ్గావని. ఎందుకంటే దేవుడి యొక్క సహాయం ఉంది కాబట్టి కంపల్సరీ నెగ్గుతాడని తెలుసు. అయినా సరే అతిశయం రానివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటి పరీక్ష.
చూడండి 7వ అధ్యాయం 3వ వచనం. చూడండి 32,000 మందిలో ఎవరు ఈ యుద్ధానికి భయపడుతున్నారో దయచేసి వెళ్ళిపోండి అంటే ఎంతమంది పారిపోయారండి? 22,000 మంది పారిపోయారు. అంటే 32,000 మందిలో 22 పోతే ఎంతండి? 10,000 మంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క గిద్యోని యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే మన సమస్యలను చూసి మనం ఎలా పారిపోతున్నామో, దేవునికి దగ్గరగా ఉంటున్నామో లేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకా ఎంతమంది ఉన్నారండి? మొట్టమొదటి పరీక్ష. ఒక్కొక్కసారి అనుకుంటాం, దేవా నాకే ఎందుకు నా ప్రార్థన వింటలేదు? పరీక్షలు ఎలా ఉంటాయని, దేవుని యొక్క పరీక్షలు ఎలా ఉంటాయి? 22,000 మంది పోతే ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. 7వ అధ్యాయం 5, 6, 7 చూడండి. 2వ పరీక్ష. చాలండి. చాలు. ఓకే, అదే 5, 6, 7 అలా డిస్ప్లే చేయము. ఓకే అండి. 2వ పరీక్ష ఏంటంటే ఇశ్రాయేలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది ఉన్నారు. 10,000 మందిలో మళ్ళీ ఇంకో 2వ పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఒక కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు కుక్క గతికినట్టు ఎంతమంది తాగుతారో చూడమన్నాడు. మంచినీళ్ళు చేతులతో తీసుకొని ఎంతమంది తాగుతారో చూడమన్నాడు. కుక్క అతికినట్టు అంటే నాలుగుతో తాగేసి ఎంతమంది తాగారండి? 9,700 మంది తాగారు. ఇలాగా మామూలు చేతులతో తీసుకొని తాగిన వాళ్ళు ఎంతమంది అండి? 300 మంది. అంటే ఇప్పుడు కుక్కగా అతికినట్టు దాని అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి ఎంతోమంది సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు. మన పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. మేము ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, ఏమండి మన యాప్ ఉంది, మనం చూడండి. కానీ మనం వినేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. కంగారు ఒక్కొక్కసారి చెప్తారు కదా, క్యాలెండర్ కొనుక్కుంటాం కదా మనం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యాలెండర్లో వాక్యం. ఎందుకంటే ఆ కంగారు జీవితం. అంటే పాస్టర్ గారు చెప్పింది ఆ వాక్యం మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటున్నావా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం చదువుతున్నావా లేదా, కంగారు అన్నమాట. ఆ వాక్యాన్ని మనం మళ్ళీ చదువుతున్నావా లేదా. అలా కాకుండా అలాగ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అండి? 9,700 మంది. అంటే ఆ వాక్యంలో సారాంశం ఉందా, ఆ వాక్యంలో మంచి ఏముందో తెలుసుకోకుండా అలాగే వస్తున్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా చర్చికి వస్తూనే వస్తున్నారు, ప్రసంగాలు వింటూనే ఉంటున్నారు. అనేక మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సనల్ గెస్ట్ స్పీకర్లు ఉంటారు, అంటే యూట్యూబుల్లో నాటిల్లో. అయినా సరే ఇలా కంగారు జీవితమే. పాస్టర్ గారు చెప్పింది మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటున్నామా, మళ్ళీ ఎలా ఉంటుంది. కానీ ఈ 300 మంది చేతిలోకి అది మంచి వాటరా కాదా, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అని తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? 300. అసలు ఇప్పుడు ఎంతమంది మిగిలారండి? 32,000 మందిలో 300 మంది. దేవుడి యొక్క కార్యాలు ఇలాగుంటాయి. మనం అనుకుంటాం, మనం చూసేది ఎప్పుడు 135,000 మందినే చూస్తాం మనం. కానీ దేవుడి యొక్క కార్యాలు 300 మంది. ఇక్కడ సంఖ్య ఇంపార్టెంట్ కాదండి, దేవుని మాట ఇంపార్టెంట్. దేవుని మాట గిద్యోను విన్నాడు. యానా కూడా ఆ రోజు దేవుని మాట వినకుండా వేరే చోటుకి వెళ్ళాడు, వండకాని చోట ఉన్నాడు, పేరు మార్చుకున్నాడు, ఓయి నిద్రపోతా. ఒక పెద్ద ప్రవక్తని ఒక మామూలు మనిషి ఓయి నిద్రపోతా అని సంబోధించాడు. ఈరోజు మన తల్లిదండ్రులు పాస్టర్ గారు పెట్టిన పేరుని మనమే పాడు చేసుకుంటున్నాం. అలా కాకుండా దేవుడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే బెహరానికి మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏమీ అనుకోలేదు. మీరు ఒక దేవునికి ప్రణాళిక ఉంది కాబట్టి ఈరోజు మీరు వచ్చారు. మీ యొక్క భవిష్యత్తు ముందుగా దేవునికి తెలుసు. ఈరోజు దేవుడు గిద్యోనుతో ఏ విధంగా 300 మందితో యుద్ధం చేశాడు చూద్దాం. దేవుడు గిద్యోనికి ఇచ్చిన ఆ యొక్క యుద్ధంలో చేసిన 3 ఆయుధాలు, 300 మందికి 3 ఆయుధాలు ఇచ్చాడు. ఏం ఆయుధాలండి? ఒకటి బోర, రెండవది కొండ, మూడవది దివిటి. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి బోర, రెండవది కొండ, మూడవది దివిటి. ఈ 3 ఆయుధాలతోటి దేవుడు గిద్యోన్ని యుద్ధం చేయమన్నాడు. ఇదే యుద్ధాన్ని మనం చేయమంటే మనం ఎన్ని మాటలు మాట్లాడతామండి? ప్రభువా వాళ్ళేమో అసలు చూడడానికి మిడతల వల్ల అంత జనసమూహం ఉందంట, అలాంటిది నాకు ఉన్నది అలా కట్ చేసుకుంటా ఫిల్టర్ చేసుకుంటా వెళ్ళిపోయే ప్రభువా, నాకు ఇచ్చింది 300 మంది అని. కానీ గిద్యోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకే ఒక మాట స్టార్టింగ్లో మాట్లాడాడు. ఇప్పుడు తర్వాత నుంచి దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు.
అలా ఈరోజు ఆ 3 ఆటలతోటి మనం ఎలా చేయగలుగుతాం? ఈ 3 ఆటలు మన యొక్క జీవితాల్లో మనం అవలంబించుకుంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట మన జీవితాల్లోకి. బోర అనేది మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ప్రచురించడానికి బోర. ఈరోజు మనకిచ్చిన బోరని మనం ఏ విధంగా మనం ఆ తలాంతుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? బోర్ అనే తలాంతుని పక్కన పెట్టి బీరువాలో దాచిపెట్టుకుంటున్నావా? లేకపోతే అలాంటి బోరని దేవుడు ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే దేవుడు కార్యం లేకుండా మీ రోజు ఇక్కడ ఉండరు. ఈరోజు మీరు ఉన్నారంటే మీరు అద్భుత కార్యాలు చేయకుండా మీరు ఉండరు. కానీ సాక్షి జీవితం మీరు ఎవరికైనా చెప్తున్నారా? లేదండి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తానండి, అప్పుడు చేసుకుంటానండి, అప్పుడు మీటింగ్ పెట్టుకుంటానండి. కానీ ఈరోజు దేవుడు మీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలని ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే ఎంతమంది మన కళ్ళ ముందు మాయమైపోతున్నారు. అయినా సరే మనం ఈరోజు మార్నింగ్ మా కేరళ వాళ్ళు మా ఆఫీస్లో ఎంతోమంది అలా మొత్తం ఒక ఊరు కొట్టుకుపోయిందంట. దేవుడు ఈరోజు మనల్ని ఇలాగ ఉంచాడంటే దేవుని యొక్క కృపా దయ. కానీ ఏ విధంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? బోర వంటి ఆయుధము దేవుడికి ఇచ్చినప్పుడు పక్కన పెట్టుకొని ఆ తలాంతుని మీరు ఉపయోగించకుండా ఏ విధంగా మీరు ఉపయోగిస్తున్నారు? రెండవది కొండ అనేది మన యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది కొండ మట్టితో చేయబడింది. మట్టి కొండకి విలువ ఎలా లేదో మన జీవితానికి కూడా విలువ లేదు. మట్టితో చేయబడతాం, మట్టితోనే పోతాం. మనం ఆదాము మట్టితో చేయబడ్డారు, మనం కూడా మట్టితోనే పోతాం. ఆ కొండకి లేని విలువ మనకున్నది, కొండకున్న కష్టాలు మనకున్నాయి. కొండని ఎవరో పట్టించుకోరు. ఒక్కొక్కసారి అనుకుంటాం, ప్రభువా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళ కాలే గొప్పలు మాట్లాడుకుంటున్నారు ప్రభు. కానీ నీతో ఎప్పుడు మాట్లాడేది ఆ దేవాది దేవుడు ఎప్పుడన్నా సరే. హల్లెలూయా. ఈరోజు కొండ వంటి జీవితాన్ని మనం పెట్టుకొని ఈ కొండ దివిటి ఈ 3 ఇచ్చి యుద్ధానికి నువ్వు ఏ విధంగా వెళ్తావు? నీకున్నయ్యో 2 చేతులే, కానీ నువ్వు ఏ విధంగా యుద్ధానికి వెళ్తావు? దివిటిని బోరను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కొండను పట్టుకొని కొండ లోపల దివిటిని పెట్టాలి. కానీ దివిటిని పెట్టడం వల్ల నీకు దివిటిలో వెలుగు నీకు ఎలా కనబడదు. మన యొక్క జీవితం కూడా అటువంటిదే. నీ యొక్క వెలుగు కనబడాలంటే కొండ పగలగొట్టడం అంటే దేవునిలో ప్రత్యాతాపం ఉండాలి. నువ్వు నలగగొట్టబడి పగలగొట్టబడితేనే నీలో ఉన్న వెలుగు, ఆ కొండ పగలగొట్టబడితేనే నీ యొక్క వెలుగు మిగతా వెలుగు చూపించగలవు. వెలుగే ఉండవు. దేవుడిచ్చిన వెలుగుకి నువ్వు ఒక నిదర్శనంగా ఉంటుంది. కానీ కొండ పగలగొట్టకుండా ఎన్నాళ్ళన్నా సరే నువ్వు అలా ఉన్నావంటే నీ యొక్క వెలుగు ఎవరికి కనబడదు, నీ యొక్క సాక్షి జీవితం ఎవరికి కనబడదు. ఇదే విధంగా దేవుడు ఒకసారి ఒక బావి దగ్గర ఒక స్త్రీని, ఏమ్మా నీ పెనిమిటి ఏరంటే నాకెవరో పెనిమిటి లేరని అబద్ధం ఆడింది. దేవుడు ఏమన్నాడంటే నీకున్న 5 పెనిమిట్లు 5 పెనిమిట్ల కోసం కూడా అతను చెప్తున్నాడు. వెంటనే భయపడిపోయి కొండను అక్కడ పెట్టింది. ఈరోజు కొండ వంటి జీవితాన్ని, కొండ వంటి పాపపు జీవితాన్ని మనం విడిచిపెడితేనే వెలుగును చూడగలం. ఈరోజు యోనా 3 రోజులు కాల్చబడ్డాడు, కడుపులో పశ్చాత్తాపడ్డాడు. అందుకనే దేవుని మాట విని మళ్ళీ గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నువ్వు నలగగొట్టకపోతే, పగలగొట్టకపోతే ఈరోజు నువ్వు వెలుగును చూడలేవు, వెలుగును చూపించలేవు. ఈ కొండకి, ఈ దివిటికి, బోరకి ఉన్న సారాంశం ఇది. ఈరోజు మనం ఇలాగ అనుకుంటున్నాం, ఎన్నిసార్లు మనం వాక్యం వింటున్నాం, కానీ ఇలాగ అవుతుంది ప్రభా నా యొక్క జీవితం కొండను పోలిన జీవితం. మనకున్న సమస్యలు, దేవుడికి ఉన్న సంఖ్య ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ 1,35,000 ఇంపార్టెంట్ కాదు. మనకున్న సమస్యలు కూడా దేవుని దగ్గర పెట్టామంటే 300 మందితో ఎందుకు పనికిరాని వస్తువులు, ఒకవేళ మనకు ఆ వస్తువులు ఇస్తే మనం ఏమంటామంటే అనేక మాటలు మాట్లాడతాం. ప్రభా ఈ వస్తువులతో నేను యుద్ధం చేయనా, ఈ వస్తువులతోనే నేను చేసేది అని చెప్పేసి బోల్డ్ మాటలు మాట్లాడతాం. కానీ గిజ్జోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మనం కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి మనం అనేక వాక్యాలు వింటున్నాం, అనేక పాస్టర్ గారు చెప్పింది వింటున్నాం. కుక్క గతికినట్టు కంగారు పడిపోయి కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ఈ వాక్యాన్ని న్యాయాధిపతులు 6-7 చదవండి. అసలు ఎందుకు ఈ గొప్ప కార్యం చేశాడు? గిజ్జోను చేసిన గొప్ప కార్యం, దేవా నా జీవితంలో ఎందుకు చేయవు ప్రభా? దేవుడితో పోరాడండి. ఫస్ట్ క్వశ్చన్ గిజ్జోని ఏమడిగాడండి? దేవా నువ్వు నాకు తోడై ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు? మీకు అన్నీ బాగుంటే దేవుడు నాతో ఉన్నాడండి అని చెప్తారు. ఏమీ బాగోపోతే దేవుడు నాతో లేడండి, వాళ్ళకి చేసేస్తున్నాడు, వాళ్ళు చాలా బాగుంటున్నారని చెప్తాం. అలాంటి సాకులు చెప్పకుండా ఏ సమస్య వచ్చినా సరే, గిజ్జోను వంటి సమస్య కంటే మన సమస్య పెద్దదేం కాదు. దేవుడు అలాంటి సమస్య ఏమొచ్చినా సరే ఇంకా మీరు దేవుని దగ్గరికి వచ్చి కొండ వల్లే జీవితాన్ని మనం తగ్గించుకొని ఇంకా ముందుకు ఉండాలనేదే ఈ యొక్క సారాంశం. ఈ కొద్ది మాటలు దీవించిన కొద్ది నిమిషాలు మనం ప్రార్థించుకుందామండి. ప్రార్థించుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని
ఈ యొక్క ఆరాధనలో నడిపించినందుకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, మా యొక్క జీవితంలో అనేక సంవత్సరములు మేము ఎందుకు పనికివారిన ఉంటున్నామేమో ప్రభువా, కానీ మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక మాపై ఉంది ప్రభువా. మేము ఏమవుతామని చెప్పేసి మీరు ముందుగానే ప్రభువా, ఒక్క బిడ్డ కూడా లేనప్పుడు అబ్రాహాముని జనములకు తండ్రి అని పిలిచావు ప్రభువా. ప్రభా, ఇంకా యుద్ధం చేయకుండానే గిద్యోన్ని పరాక్రమ బలాఢ్యుడు అని పిలిచావు ప్రభా. ఫరో నెగ్గాలి ప్రభా, కానీ అక్కడ సంఖ్య ఇంపార్టెంట్ కాదు ప్రభా, మీ యొక్క చిత్తము నెరవేరింది ప్రభా. నీ మాట విన్నాడు ప్రభా. ఎందుకు పనికిరాని నత్తివాడిని అని చెప్పాడు కదా, మోషేని నడిపించావు ప్రభా. ప్రభా, గొల్యాదు నెగ్గాలి ప్రభా, కానీ మీరే విజయం చూపించారు ప్రభా దావీదు విషయంలో. ఈరోజు మా యొక్క బతుకుల్లో కూడా విజయం చూపించండి ప్రభా. మేము ఎందుకు పనికిరాని వారం ప్రభా, కొండను పోలిన వారం ప్రభా. ప్రభా, కొండకి ఎటువంటి వాల్యూ లేదో అలాంటి వాల్యూ లేని వాళ్ళం ప్రభా. మట్టితో ఉండి మట్టితోనే పోతున్నాం ప్రభా. కానీ ప్రభా, మీకు వాక్యాన్ని మేము ఏదో కంగారపడి చేసేయడం కాదు, కానీ ఆ వాక్యాన్ని మేము ఎందుకు చెప్పారు అని మా జీవితాల్లోకి మేము అవలంబించుకునేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా, మా చేతుల్లోకి మీ వాక్యమును తీసుకొని, మీ బైబిల్ని తీసుకొని చదువుకునేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా, వాక్యములో ఉన్న ఆ యొక్క మంచిది మేము తీసుకునేలా సహాయం చేయండి ప్రభా. మేము మాదిరి జీవితం చూపించేలా సహాయం చేయండి ప్రభా. బోరని పక్కన పెట్టుకొని ఏదో దాచుకునేలా కాకుండా మాకున్న తలాంతుల్ని దేవుని సన్నిధిలో ఉపయోగించేలా సహాయం చేయండి ప్రభా. ప్రభా, బోర వంటి సాక్షి జీవితం ఇవ్వండి ప్రభా. ప్రభా, కొండను పోలిన జీవితంతో మేము ఉన్నాం ప్రభా. మేము కొండవలే, మేము పశ్చాత్తాపం పొడి ప్రభా నలగబట్టి ఆ విరగొట్టబడితేనే లోపల ఉన్న వెలుగుని మేము చూడగలం ప్రభా. ప్రభా, వెలుగుని చూసేలా సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన వెలుగుని మేము పక్కన పెట్టకుండా ఉండేలా సహాయం చేయండి. కొండలో పెట్టి దాయకుండా ప్రభా, కొండను పగలగొట్టి మా యొక్క మలినమైన జీవితాన్ని, మలినమైన పాపము చేసిన జీవితాన్ని పగలగొట్టేలా సహాయం చేయండి ప్రభా. మా యొక్క జీవితంలో పగలగొట్టుకుని కొండవలే ఉంటేనే కానీ మేము వెలుగుని చూడలేం ప్రభా. గొప్ప కార్యం చేయండి ప్రభా. ప్రభా, ఇంకను జరగబోయే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మా సంఘ కాపరి గారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రయాణంలో ఉన్నారు ప్రభా, క్షేమం దయచేయండి ప్రభా. ఫ్యామిలీతో వస్తున్నారు ప్రభా. ప్రభా, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అలా ఇక్కడ ఉన్న వారి సమస్యలు మాకంటే ముందు మీకు తెలిసి ఉన్నది ప్రభా. ప్రభా, మేమైతే ప్రార్థన అయితే చేయగలం ప్రభా, కానీ గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రభా. 135,000 మంది సంఖ్యను చూడలేని గొప్ప దేవుడు ప్రభా. మీరు 300 మంది ఎందుకు పనికిరని సామాన్లు ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటున్నా ప్రభా. మీ కార్యాలు అలాగుంటాయి ప్రభా. మేము అనేక సార్లు మేము ఇసుక్కున్నాం ప్రభా. నాకెందుకు జరగట్లేదు కార్యము, నాకెందుతో మాట్లాడట్లేదు, అందరితో మాట్లాడుతున్నాం, అందరికీ జరుగుతున్నాయని మేము ఇసుక్కున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ సిలువ రక్తంపై మమ్మల్ని కడగండి ప్రభా. ప్రభా, ఏదో టైం పాస్ మేము ఏదో వాక్యాలు చెప్పకుండా ప్రభా, మిమ్మల్ని పరిశుభ్రపరచుకునే సహాయం ఇచ్చేయండి ప్రభా. ప్రభా, మాలో తప్పులుంటే క్షమించండి ప్రభా. ప్రభా, బావి దగ్గర ఉన్న స్త్రీ వలె వెంటనే పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది ప్రభా. కొండను పోలే జీవితాన్ని విడిచిపెడితేనే కానీ మిమ్మల్ని చూడలేదు ప్రభా. మిమ్మల్ని మెస్సయాన్ని కనుగొనలేకపోతున్నాం ప్రభా. ఎదురుగా ఉంటున్నా సరే మిమ్మల్ని చూడలేకపోతున్నాం ప్రభా. మీ మాట వినిలా సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మరి ఒక్కసారి కొండను పోలిన జీవితం వల్ల మేము ఉన్నాం ప్రభా. ఆ కొండను వలె విరగొట్టి మీ యొక్క వెలుగును చూసేలా సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.